నవగ్రహ జపాలన్నీ వ్యాసకృతాలే. జపాకుసుమ సంకాస్యం కాశ్యపేయం మహాద్యుతం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఇలా మొట్టమొదటి సూర్యుడు దీని నుంచి శని వరకు ఆయన జపాలన్నీ రాసిచ్చాడు. అయితే ఈ గ్రహాలు మన శరీరం మీద ఎలా ప్రభావం చూపిస్తాయి, మన శరీరం మీద చూపించడం ద్వారా మన జీవితాన్ని ఎలా శాసిస్తాయి అని ఆలోచించుకుంటే, ఈ సూర్యుడు ఉన్నాడంటే ఇతను ప్రసరణ వ్యవస్థ అంతా ఇతందే. రక్త ప్రసారము, హృదయం పనిచేయటము, ఈ గుండె దగ్గర ఉన్నటువంటి రకరకాల ప్రసారణ వ్యవస్థలన్నీ ఉంటాయి కదా, ఎటు నుంచి రక్తం ఎటు ప్రవహించి ఎటు వెళ్ళాలి, ఏమేం చేయాలి, ఇవన్నీ సూర్యుడు ఎక్కువ చూస్తాడు. సూర్యుడు ముఖ్యంగా ఆత్మకారకుడు. మనకారకుడు. చంద్రుడు మనకారకుడు, సూర్యుడు ఆత్మకారకుడు. అందుకనే దూరంగా ఉంటాడు. చంద్రుడు మనకి దగ్గరగా ఉండి వెన్నెల కనిపిస్తూ ఉంటుంది. చంద్రుడు కూడా దగ్గరలో. సూర్యుని ఎవరు చూడగలరు? ఏదైనా ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు బింబాన్ని చూడగలం. అవును, ఆత్మలాగా సూర్యుడిని కూడా మనం దర్శించలేం. నిజమేనండి, అసలు అందుకనే ఆత్మకారకుడు సూర్యుడు. చంద్రుడు చల్లనివాడు, తెల్లనివాడు, కాంతివంతవంతుడు. అతను భూమికి దగ్గరగా ఉంటాడు, మనస్సు అంతా నియంత్రిస్తూ ఉంటాడు. ఎందుకని? ముఖ్యంగా స్త్రీలకి చంద్రుడు మనఃకారకుడు. 15 రోజుల పాటు చంద్రుడు చక్కగా పౌర్ణమి వెన్నెలకి ఎదుగుతూ ఉంటాడు శుక్లపక్షంలో. మిగతా 15 రోజులు అతను తరుగుతూ ఉంటాడు. మొదటి 15 రోజులు స్త్రీలకు ఉన్నటువంటి శారీరక వృత్తి, మానసిక వృత్తి అద్భుతంగా ఉంటుంది. ఋతుక్రమం కూడా అట్లాగే జరుగుతూ ఉంటుందిగా. ఫస్ట్ 2 వీక్స్ తర్వాత 3rd వీక్ ఎంటర్ అయ్యేసరికి అది స్త్రీలకి కొంచెం ఒక అసౌకర్యం ఏర్పడుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా, ఆ ఋతుక్రమం యొక్క పరిశీలన బట్టి. అలాగే పురుషులకు కూడా కృష్ణపక్షం వచ్చేసరికి కొంచెం డల్ అవుతారు. వాళ్ళు కూడా కనిపించవు, ఇవన్నీ కనిపించే విషయాలు కాదు ప్రపంచంలో. సమాజంలో ఎవరికి మనం డల్గా ఉన్నామని కూడా మనం తెలుసుకోలేనంత బిజీగా ఉంటున్నాం. మనం ఇవాళ డల్గా ఉన్నానని ఇంట్లో కూర్చుంటే అవదుగా పని, కదా. నాకు అసలు మనసు బాగుండలేదని ఇంట్లో కూర్చుంటే కాదుగా. కానీ ఎందుకుంటున్నాము ఏమిటి అని ఆలోచిస్తే ప్రకృతి ప్రభావం మన మీద ఎంత ఉంటుందో కనిపిస్తూ ఉంటుంది. కృష్ణపక్షంలో ఉన్నటువంటి ఆ అసౌకర్యము, అనిశ్చిత పరిస్థితి, కొంచెం నియమబద్ధత లేనటువంటి ఒక అలసత్వం, ఇవన్నీ ఉంటాయి. ఇవి శుక్లపక్షంలో ఉండవు. ఎందుకంటే మనిషి మనస్సు కూడా దినదినాభివృద్ధి చెంది ఆరోగ్యంగా చక్కగా ఉంటుంది. అందుకే పౌర్ణమి రోజున అమ్మవారిని ధ్యానించాలంటాం. పౌర్ణమి అనేది సకల 16 కళలతో వికసించేటువంటి అద్భుతమైనటువంటి ఆ చంద్రబింబంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకని ఇతను మనఃకారకుడు అవటంతో ఇతనికి ఏ రకమైనటువంటి మనస్సుకి ఇబ్బందులు కలిగినా చంద్రధ్యానం చేయాలి. చంద్రధ్యానమే చెయ్యాలి. దధిశంకం తుషారాభం క్షీరార్ణవ సముద్భవం నమామి శశనం సోమం శంభోర్ మకుటభూషణం. శంభుడికే మకుటభూషణంగా ఉన్నటువంటి ఆ శశిని మనం నమస్కరిస్తూ ధ్యానిస్తే ముందు మనస్సు బాగుంటుందని చెప్తున్నారు. మనస్సు బాగుంటుంది. ఆత్మ బాగుండాలంటే సూర్యుడు, మనసు బాగుండాలంటే చంద్రుడు విషయంలో ఇంకా మనం చెప్పుకోవాల్సిన చాలా ఉన్నాయి. చంద్రుడు స్త్రీల యొక్క ఋతుక్రమం మీద ఆధారపడి ఉంటుందని చెప్పాం కదా. దీంట్లో ఈ రక్తానికి సూర్యుడు రక్తానికి సంబంధించిన వాడు నిజానికి. కానీ ఈ రక్త ప్రసరణకి, దాని యొక్క ఆటుపోట్లకి, అంటే అమావాస్య వచ్చేసరికి భూమి కూడా భిన్నంగా స్పందిస్తూ ఉంటుంది. దానికి మన శరీరంలో జరిగేటువంటి రక్త ప్రసరణకి కూడా చంద్రుడితో సంబంధం ఉంది. చంద్రుడితో సంబంధం ఉంది. ఎందుకంటే స్త్రీల పట్ల విపరీతంగా ఉంటుంది. అంటే ఆకర్షణ కానీ, సంసారం కానీ, శృంగారం కానీ, దాంపత్యం కానీ, సంతానం కానీ అన్నీ కూడా చంద్రుడి యొక్క శరీర ప్రభావంతోనే ఉంటాయి స్త్రీలకి ముఖ్యంగా. అవునండి, సంసారం అంటేనే ఆ చంద్రుడి యొక్క వెన్నెలలు, ఆ చల్లటి దీవెనలు ఆయన ఉండాలి. లేకపోతే కనుక ఆ సంసారంలో ఏ రకమైనటువంటి అసౌకర్యం వచ్చినా స్త్రీల వల్లనే వస్తుంది ఎక్కువగా. స్త్రీలు సంసారాన్ని సజావుగా నడపటం, సంసారాన్ని చల్లగా ముందుకు నడపటం, ఇవన్నీ ఎక్కువ చెయ్యాలి కనుక, ఎక్కువ చేస్తారు కనుక ఈ చంద్రుడి యొక్క అనుగ్రహము స్త్రీలకు ఎక్కువ అవసరం. ఎందుకంటే వీళ్ళ ఋతుక్రమ పరిస్థితి అంతా చంద్రుడి మీద ఆధారపడి ఉంది కనుక. దీనివల్లనే సత్సంతానము, సవ్యమైనటువంటి సంసారము అంతా కూడా నడుస్తుంది కనుక. నమస్కారం. చాలా బాగా చెప్పారండి.